హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునికి వందనములు, మీకందరికి వందనములు. ఉదయకాల దేవుని వాగ్దానం ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం ధ్యానించుకుందాం. రాబోవు శోధన కాలములో నిన్ను కాపాడేదను. రాబోవు శోధన కాలంలో మనకు దేవుడు కాపాడే దేవుడై ఉన్నాడు. మనము రాబోవు అంటే భవిష్యత్తులో, ఎందుకంటే అన్ని దేవునికి సమస్తము ఎరిగిన దేవుడు, సమస్తమును మనకు తెలియజేసే దేవుడు. భవిష్యత్తు కాలంలో వచ్చేటివి, భవిష్యత్తు కాలంలో ఎదుర్కోవడము, రాబోయే సమస్యలు, కష్టాలు, రాబోయే సమస్యలు మనకు కలగకుండా కాపాడే దేవుడై ఉన్నాడు. మనము ఏ విషయంలో మనం కృంగిపోక, నలిగిపోక, బాధపడక, కుమిలిపోక దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, రాబోయే శోధన కాలములో, వచ్చే భవిష్యత్తు కాలములో మీరు ఏమాత్రమో భయపడక, దిగులు పడక, నా మీద ఆధారపడండి అని దేవుడు చెప్తూ ఉన్నాడు. కాబట్టి మనము సమస్యలను బట్టి, బాధలను బట్టి, నిందలను బట్టి, అవమానములను బట్టి మనము కృంగిపోక, మనం బాధపడక, మనకు దేవుడు తోడుగా ఉండి కాపాడే దేవుడై ఉన్నాడు. నిరంతరము దేవుడు తోడుగా ఉండే దేవుడై ఉన్నాడు. నిన్న నేడు ఏకరీతిగా ఉండే దేవుడై ఉన్నాడు. దేవుడు మారని దేవుడై ఉన్నాడు. మనం మొరపెట్టినప్పుడల్లా ఆయన సమీపముగా ఉండి మన ప్రార్థనను విని మనకు ఏ అపాయము రాకుండా కాపాడే దేవుడై ఉన్నాడు. కాబట్టి మనము కృంగిపోతున్న సమస్యలను బట్టి, వచ్చే అవమానములను బట్టి, రాబోయే సంగతులను బట్టి మనం బాధపడక, కృంగిపోక, మనము దేవుని ధైర్యము తెచ్చుకున్నప్పుడు మనల్ని కాపాడే దేవుడై ఉన్నాడు. మనము వెళ్తున్న ప్రయాణాలలో కానీ మనకు ఏ హాని కలగకుండా, ఏ ప్రమాదం జరగకుండా దేవుడు కాపాడే దేవుడై ఉన్నాడు. యోసేపును చూడగలుగుతూ ఉన్నాము. ఫరోకి కళ వచ్చినప్పుడు ఫరో దగ్గర ఉన్న వారు ఎవరు ఆ కళకు అర్థం చెప్పలేకపోయారు. యోసేపు చెప్పగలిగాడు. ఆ కళకు 7 సంవత్సరములు వర్షం బాగా పడి పంటలు పడతాయి, 7 సంవత్సరములు కరువు వస్తుందని. అయితే రాబోయే భవిష్యత్తు గురించి తెలియజేసే దేవుడు ఉన్నాడు. కాబట్టి పంటలంతా దాచిపెట్టి 7 సంవత్సరములు కరువు కాలంలో పోషించబడ్డారు. కాబట్టి మనము ఏ విషయంలో కృంగిపోక, బాధపడక, మనము దిగులు పడక, ప్రతి విషయంలో మనము దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు మనం తప్పక సహాయము చేస్తాడు, ఆదరిస్తాడు, ఓదారుస్తాడు, బలపరుస్తాడు, పోషిస్తాడు, కాపాడుతాడు. దేవుడి వాగ్దానం నెరవేర్చును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా తండ్రి, నైనా నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభువా. రాబోయే కాలంలో తండ్రి మీరు మాకు తోడుగా ఉండి కాపాడే దేవుడు తండ్రి. అయినా మీరే తోడుగా ఉండి సహాయము దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.